వెల్కమ్ టు D5 న్యూస్ తెలుగు. టుడేస్ హాట్ టాపిక్. మరి ఈ టాపిక్ మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అండ్ ఫిల్మ్ అనలిస్ట్ సూర్య కొండి గారు. సార్ నమస్కారం సార్. నమస్తే. అండ్ మాకు ఒక విషయంపై క్లారిటీ కావాలి సార్. నాకు స్వతహాగా గీతాంజలి మూవీ అంటే చాలా ఇష్టం. అంటే ఆ కాలం కాదు, నాగార్జున గారిది కాదు, అంజలి గారిది అంటే చాలా ఇష్టం. సో పాటలు వింటూ ఉంటాను. బట్ యూట్యూబ్లో గీతాంజలి అని కొడుతుంటే వేరొకరి పేరు వినిపిస్తుంది, వేరొకరి కోసం వస్తుంది. సో ఆ గీతాంజలి గారి కోసం మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. సో అసలు ఏం జరిగింది ఏంటి, నిజంగానే ఆమె ట్రోల్స్ వల్లే ఆత్మహత్యకు గురయ్యారా, లేదంటే ఇంకేదైనా ఉందా, ఎంతవరకు అందులో ఆ వాస్తవం ఉంది, ఆ వాస్తవం ఉన్నదని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. సో దానిపైన తప్పకుండా అమ్మా. ఎందుకంటే యాక్చువల్గా నాకు కూడా గీతాంజలి అని కొడుతుంటే నేను పాత గీతాంజలి సాంగ్ అది నేను ఎక్కువ చూస్తుంటాను. బట్ ఇప్పుడు ఈ అమ్మాయి వస్తుంది. అంటే గత కొద్ది రోజుల క్రితము జగన్ గారు సభ పెట్టినప్పుడు ఆ అమ్మాయికి ఒక ఇళ్ల పట్ట అయితే ఇవ్వడం జరిగింది. సో నాకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్లు స్టార్లు ఎవరు ఉండరు. నా స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే ఉన్నారో నాకు సంబంధించినటువంటి ఓటర్లు ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్స్, అంటే లబ్ధి ఎవరైతే పొందారో లబ్ధిదారులే నా స్టార్ క్యాంపెయినర్స్, వాళ్ళే చెప్తారు అని ఆయన చెప్పడము. ఆ కౌంటర్లో ఈ అమ్మాయిది ఏదైతే ఉందో, అంటే నాకు జగనన్న నాకు అమ్మబడి వచ్చింది, మా వాళ్ళకి ఆసరా వచ్చింది, అలాగే నాకు కూడా ఇళ్ళ దాంట్లో సంబంధించి నాకు కూడా పట్టా ఇచ్చారని అమ్మాయి ఆనందంగా నవ్వుతూ ఒకటైతే పెట్టింది. సో అసలు సమస్య ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అది ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చిందో దానిని ఈ వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాస్ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ వైరల్ అయినటువంటి వీడియోకి కౌంటర్ అటాక్గా అటువైపు నుంచి ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు ట్రోలింగ్ మొదలుపెట్టారు. అంటే సహజంగా జరిగేటటువంటి ట్రోలింగే, అది జనరల్గా అందరి మీద జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ అంత ముందు కూడా జరిగింది. ఆ అమ్మాయి కూడా కాకినాడ అమ్మాయి, బట్ ఆ అమ్మాయి చాలా లైట్గా తీసుకుంది. అంటే ఆత్మహత్య చేసుకునేంత అదే అక్కడికి ట్రోలింగ్ ఏం చేసి ఇక్కడ భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. నిజంగా అమ్మాయి సూసైడ్ చేసుకుందా, అంటే తెనాలి దగ్గర నుంచి గుంటూరు వెళ్ళేటటువంటి ఏదైతే ఉందో ఆ రూట్ దగ్గర వీళ్ళు రైల్వే లైన్ క్రాస్ చేసి వెళ్ళడం అనేటువంటిది రెగ్యులర్గా జరుగుతుంది. బట్ 8వ తారీఖు ఈనాడు పేపర్లో వచ్చినటువంటిది అయితే కనుక ఒక మహిళ 30 సంవత్సరాల మహిళ ఎవరైతే ఉన్నారో అమ్మాయి రైల్వే ట్రాక్ దాటుతుండగా జన్మభూమికి సంబంధించినటువంటి డ్రైవర్ చూసి అతను బ్రేక్ వేసాడు. కాకపోతే ఆ బ్రేక్ వేసినా కూడా అమ్మాయి దాకా వెళ్ళి స్వల్పంగా ఢీ కొట్టింది. స్వల్ప గాయాలతోటి ఆ అమ్మాయి అపస్మారక స్థితిలో హాస్పిటల్లో జాయిన్ అయింది అని ఒక కథనం అయితే వచ్చింది. బట్ ఇప్పుడు చూస్తే ఆ అమ్మాయి చనిపోయింది. అంటే స్వల్ప గాయాలకే చనిపోతుందా అన్న క్వశ్చన్ ఒకటి స్టార్ట్ అయింది. సో ఆ రోజు సాక్షి పేపర్లో అయితే కనుక ఎక్కడ తెనాలి కాలంలో కానీ ఆ రోజు కానీ అక్కడైనా వార్త రాలేదు. బట్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత 11వ తారీఖున వాళ్ళ హస్బెండ్ బాలచంద్ర ఎవరైతే ఉన్నారో అతను కంప్లైంట్ చేయడం జరిగింది. సో నా వైఫ్ ఎవరైతే ఉన్నారో చాలా బూతులతోటి, చాలా వల్గర్ కామెంట్స్ తోటి చాలా మెసేజ్లు వచ్చాయి, కాల్స్ వస్తున్నాయి. సో రకరకాలుగా అమ్మాయి మానసిక క్షోభకి గురయ్యేలాంటి పదజాలంతో వచ్చినటువంటి మెసేజ్లు కూడా వస్తున్నాయి. ఇంకా అమ్మాయి చనిపోయినా కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి. సో కారణం ఇదే అని చెప్పి అతను కంప్లైంట్ చేయడము జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి నిజానికి. సో అంటే నిజంగా ట్రోలింగ్ వల్ల చనిపోయిందా, లేకపోతే అంటే యాక్చువల్గా ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా అంటే ముందు ఈ అమ్మాయికి తెలియదు. ఎప్పుడైతే షాప్కి వెళ్ళిందో, అంటే వీళ్ళు విశ్వబ్రాహ్మలు గోల్డ్ స్మిత్ ఉంటారు కదా, సో ఆ బంగారు పనిచేసేటటువంటి దాంట్లో ఉన్నటువంటి అమ్మాయి ఒక చేతి వృత్తి కళాకారిణి అమ్మాయి కూడా. సో వర్క్ చేస్తున్న వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అతను కూడా ఏంటి నీ మీద ఇలాగ జరుగుతుంది, ఏంటి నువ్వు ఇలాంటి దాని అలా ఏదో అన్నారా, అంటే అది నిజమో వాస్తవం మనకు తెలియదు, అబద్ధమో అలా అన్నారని. సో అందువల్ల కూడా ఆ అమ్మాయి మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకుంది అని ఒక వర్గం చెప్తున్నారు. బట్ ఇంకో వర్గం అంటే జనరల్గా ఏదైతే రైల్వే లైన్ ఉందో క్రాస్ చేసి వెళ్ళడం అనేది కామను, ఇది క్యాజువల్గా జరిగినటువంటి యాక్సిడెంట్ని అటువైపు ఎవరైతే అధికార పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు దీన్ని శవరాజకీయం చేస్తున్నారు అనేటటువంటిది ఈ రెండిట్లోని కొంతమంది కలిసి కూర్చుని అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఒకళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్టోరీ అయితే అది. నిజంగా జనరల్గా అయితే కనుక వెళ్ళం సార్, అంటే మనకి అనౌన్స్మెంట్ అనేది ఇస్తారు కదా, నిజంగా జనరల్ అయితే కనుక ఆమె దాటే ఇది ఉండదని నేను అనుకుంటున్నాను. అంటే ఇంకొకటి యాక్చువల్గా దానికి సంబంధించినటువంటి గుంటూరులో ఉండేటటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సంబంధించినటువంటి పోస్ట్ మార్టం చేసినటువంటి ఆయన ఇచ్చిన రిపోర్ట్లో తలకు స్వల్ప గాయం అని పేపర్లో రాశారు. కాబట్టి అందులో మాత్రము మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నాయని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే ఉన్నాయి. ప్లస్ జనరల్గా ఏదైతే కేసు నమోదైందో అది సెక్షన్ 174 సిఆర్పిసి, అంటే అనుమానాస్పద మృతి కింద అయితే ఆ కేసు నమోదు చేయడం జరిగింది. సో అంటే స్వల్పంగా ఢీ కొడితేనే మల్టిపుల్ ఇంజురీస్ అవుతాయా అంటే అది మనం చెప్పలేకపోతున్నాము. ప్లస్ ఇంకొకటి ఎవరైనా సరే
ఆ రైలు పట్టాల మీద ఉండి మాట్లాడుకోవడం, లేకపోతే క్యాజువల్గా రోడ్డు మీద అయితే బైక్ గుద్దో బస్సు ఏదైనా అలాంటి యాక్సిడెంట్లు అవుతాయి తప్ప ట్రైన్ గుద్దడం అనేటటువంటిది సాధారణంగా అంతలా జరిగేటటువంటి సిచ్యువేషన్ కాదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అరుస్తుంటారు, యాక్చువల్గా అయితే దాటరు. బట్ అంత హడావుడి ఏమొచ్చింది, ఆ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళింది అంటే ఇవన్నీ కూడా ఎంక్వైరీలో తేలాల్సిన విషయాలు. అంటే ఇవన్నీ కూడా ఊహాగానాలే. మేబీ ట్రోలింగ్ వల్ల జరిగి ఉండొచ్చు, లేకపోతే జనరల్గా ప్రమాదం కూడా అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఇందులో మెయిన్ బేసిక్ పాయింట్ ఒకటి ఏం మర్చిపోతున్నారంటే ట్రోలింగ్ జరిగిందా లేదా అన్నది పాయింట్ 1. అంటే అమ్మాయి చనిపోవడం అది కాదు, అంటే మనిషి బతికుండొచ్చు, కాకపోతే మానసికంగా చంపేయడం కూడా అది కూడా నేరమే. అంటే జరిగిన వాటికి కొన్ని సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని అన్నారు. అవునవును, దాదాపు అవన్నీ సోషల్ మీడియాలోనే ఉన్నాయి మనకు సంబంధించి. సో ట్రోలింగ్ అయితే జరిగింది, అదైతే వాస్తవము. ఇంకో గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఆ కుటుంబం ఆ అమ్మాయిని కోల్పోయింది. ఒక 2 చిన్నపిల్లలు తల్లిని కోల్పోయారు. ఇది గ్రౌండ్ రియాలిటీ. సో దీని గురించి అధికార పార్టీ వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఒక లేదు మా ట్రోలింగ్ వల్ల అయితే జరగలేదు అని అంటున్నటువంటి వీళ్ళు కూడా ఆ కుటుంబానికి సహాయం చేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా నిజంగా? అంటే అల్టిమేట్గా ఏది జరిగినా ఇప్పుడు ఏదైతే జగనన్న పథకం ఉందో దాంట్లో ఇల్లు వచ్చినా, లేదంటే టిడ్కోలో కూడా ఇల్లు ఆల్రెడీ కట్టించారు. సో టీడీపీ హయాంలో కూడా టిడ్కో ఇళ్ళు వచ్చాయి, కాకపోతే 80%, 90% వరకు పూర్తిగా ఆగిపోయినటువంటి ఉన్నాయి. దానికి కూడా చాలామంది డబ్బులు కట్టారు. ఎప్పటికీ ఆ ఇళ్ళకి అతిగతి ఏంటో తెలియదు. సో దానికి సంబంధించినటువంటి కూడా స్వాగతించాలి. ఒక హుందాతనమైనటువంటి రాజకీయాలు వచ్చినప్పుడు ఇలాంటి ట్రోలింగ్స్ అయితే రావు. అంటే ఎవరికి వాళ్ళకి మా పార్టీ చేసింది, మా నాయకుడు చేసిందే గొప్ప, సో మిగతా వాళ్ళు ఏది చేసినా దాన్ని వ్యతిరేకించాలి అనేటటువంటి ధోరణి వల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. రెండోది ఏంటంటే ఈ ట్రోలింగ్ అనేటటువంటిది ఎలా స్టార్ట్ అవుతుందంటే ముందు ఒకటి రాగానే వీడియో వీళ్ళు కొన్ని గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూపులు కానీ టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ ఉంటాయి. సో అందులో ఈ లింక్ వాళ్ళు ఫార్వర్డ్ చేసి వీళ్ళని ట్రోల్ చేయండి, వీళ్ళని ఇలా చేయండి అని చెప్పి వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటారు. సో ఆ గ్రూపులో 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, 10,000 మంది, అంటే వాట్సాప్ అయితే లిమిట్ ఉంది, టెలిగ్రామ్కి అయితే లిమిట్ లేదు. కాబట్టి అందులో ఇదంతా జరుగుతుంది. కాదు వీళ్ళు తెలియదు ఏంటంటే ఒకవేళ గ్రూప్ అడ్మిన్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా రకాలైనటువంటి క్రిమినల్ యాక్షన్స్ తీసుకునేటటువంటి సెక్షన్స్ చాలా ఉన్నాయి సైబర్ క్రైమ్లో. సో ఎవరైతే ఆ గ్రూప్ అడ్మిన్స్గా ఉన్నారో వాళ్ళు కనుక వన్స్ దొరికితే మాత్రం చాలా దారుణమైనటువంటి పనిష్మెంట్లు అయితే ఉంటాయి. ఓకే, సో గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా అనుకొని కావాలని ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు అందరి మీద కూడా పెడతారు. ఇదంతా వాంటెడ్లీ జరుగుతున్నటువంటిది. అంటే వీటిలన్నింటినీ పెంచి పోషిస్తున్నారు. అంటే దీనివల్ల వాళ్ళకి ఎవరైనా పెయిడ్ చేస్తారంటారు? ఏమో అది పెయిడ్ ఉండొచ్చు, అన్పెయిడ్ ఉండొచ్చు, లేదా పార్టీ మీద అభిమానం అయ్యి ఉండొచ్చు. అంటే ఒకప్పుడు యుద్ధాలు అనేటటువంటివి బాహాబాహి కొట్టుకునేవారు. ఒక మైదానంలోనో గ్రౌండ్లోకి వెళ్ళి లేదా ఒక ఊరి మీదకి ఇంకో ఊరి మీదకి వెళ్ళి కొట్టుకునేవారు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కొట్టుకుంటున్నారు. సో కొట్టుకోవడం సంగతి దేవుడికి కానీ మధ్యలో చాలామంది నలిగిపోతున్నారు. అటు ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఫిజికల్గా అవ్వచ్చు, మెంటల్గా అవ్వచ్చు, రకరకాలుగా జరుగుతుంది. సో దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది అనేటటువంటి తెలుసుకునే లోపల చాలా రకాల మనుషులకి ప్రాణాలు పోవచ్చు, డబ్బులు పోవచ్చు, ఏదైనా అనర్థాలు జరగచ్చు. బట్ ఏదేమైనా ఫైనల్ బాటమ్ లైన్ ఏంటంటే ట్రోలింగ్ అనేటటువంటిది అంత మంచిది కాదు. కుటుంబం ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని కోల్పోయింది, ఆ చిన్నపిల్లలు ఎదురు అనాథలు అయిపోయారు. సో మెయిన్ అది, అంటే అది ఏ పార్టీ వారికి సంబంధించిందైనా సరే ఇప్పుడు వాళ్ళకి దిక్కు ఎవరు, వాళ్ళు ఎవరు చూస్తారు అన్నది అసలు బిగ్ క్వశ్చన్.